హాయ్ ఫ్రెండ్స్, హౌ ఆర్ యూ ఫ్రెండ్స్? మీరందరూ బాగున్నారా? మేము బాగున్నాం. మీరందరూ బాగుండాలని, అందులో మేము ఉండాలని కోరుకుంటూ ఇవాళ వీడియో వచ్చేసి మీకు రాగి సంకటి తయారు చేసే విధానం చూపిస్తానండి. ముందుగా మనం రేషన్ బియ్యాన్ని ఒక గ్లాస్ తీసుకొని శుభ్రంగా కడిగి ఒక గ్లాస్కు 3 గ్లాసులు వాటర్ వేసి సాల్ట్ వేసి మనం వేసి కుక్కర్లో పెట్టుకోవాలన్నమాట. ఈ కుక్కర్లో కడిగేసి పెట్టుకున్నాను నేను. ఇప్పుడు మూత పెట్టేసి విజిల్ పెట్టేసి గ్యాస్ మీద పెట్టాను అనమాట. ఇవి 3 విజిల్స్ రావాలన్నమాట. ఇది కుక్కర్లో చూడండి ఫ్రెండ్స్, ఈ విధంగా స్టవ్ మీద పెట్టేశాను కుక్కర్ అనమాట. సాల్ట్ వేసుకోవాలి మనం ముందుగానే. వీటిలో మనం ఇప్పుడు స్టవ్ మీద పెట్టేసినాను అనమాట. ఇది 3 విజిల్స్ వచ్చేంత వరకు మనం ఈ విధంగా వెయిటింగ్ చేయాలన్నమాట. 3 విజిల్స్ వచ్చిన తర్వాత నేను మళ్ళీ చెప్తాను మీకు ప్రాసెస్. రాగి సంగటి ఒక గ్లాస్, చిన్న గ్లాస్ తీసి పక్కన పెట్టుకున్నానండి. ఇది రైస్ 3 విజిల్స్ వచ్చిన తర్వాత ఇది ఆవిరంతా పోయిన తర్వాత మనం మూత ఓపెన్ చేసేసి మనం రాగి పిండి వేసేసుకోవాలన్నమాట. మనం రేషన్ బియ్యంతోనే చక్కగా ఇలా రాగి సంగటి చేసేసుకోవచ్చు. మనం రేషన్ బియ్యాన్ని పక్కన పెట్టేసి ఉంటాం కదా, ఆ రేషన్ బియ్యాన్ని మనం ఇప్పుడు తీసేసుకొని రాగి సంగటి చేసుకుంటే చాలా మంచిదన్నమాట. పిల్లలకు కానీ పెద్దలకు కానీ రాగి సంగటి బాగా మంచిదన్నమాట. ఈ విధంగా రాగి సంగటి చేసుకోవడానికి ముందుగా నేను బియ్యం తీసుకున్నాను అని చెప్పాను కదా, ఒక గ్లాస్. వాటిని శుభ్రంగా మనం కుక్కర్లో కడిగేసుకొని సాల్ట్ వేసుకొని ఒక గ్లాస్కి 3 గ్లాస్ వాటర్ వేసి ఇప్పుడు మనం కుక్కర్లో పెట్టామన్నమాట. ఆ విజిల్స్ వచ్చేంత వరకు మనం వెయిటింగ్ చేయాలి. విజిల్స్ వచ్చిన తర్వాత మనం ఆవిరంతా పోయిన తర్వాత ఈ రాగి పిండి వేసేసుకొని మళ్ళీ కొద్దిసేపు క్లోజ్ చేయాలన్నమాట. మూడు విజిల్స్ వచ్చినాయండి ఫ్రెండ్స్. ఇది మనం క్యాప్ ఓపెన్ చేసి చూద్దాం. చూడండి, రైస్ బాగా మెత్తగా ఉడికింది. వీటిలోకి ముందు రాగి పిండి వేద్దాం. మనం రాగి పిండి వేసి మళ్ళీ కొద్దిసేపు క్లోజ్ చేద్దాం. కొద్దిసేపు అనేది ఆవిరిలో రాగి పిండి మగ్గాలన్నమాట. మగ్గేంత వరకు మనం మూతను క్లోజ్ చేసేద్దాం. రాగి పిండి అంతా వేసేసిన తర్వాత మనం ఈ విధంగా చెంచాతో గట్టిగా మనం కదిపేసుకోవాలి. లేకుంటే తెడ్డు కట్టె ఉంటుంది కదా, వాటితో అయినా కానీ మనం గట్టిగా తిప్పేసుకోవాలన్నమాట. రాగి పిండి అన్నము అంతా మిక్స్ అయిపోవాలన్నమాట. అది తిప్పేసుకున్నాం మనం ఇప్పుడు. ఈ విధంగా మనం తెడ్డు కట్టెతో అనేసుకున్నాం అన్నమాట. అనేసుకునే వాటిని మనం ఇప్పుడు ప్లేట్లోకి తీసుకువేసుకుంటున్నాం. ఈ విధంగా ప్లేట్లోకి తీసేసుకున్నాను. వీటి రాగి సంగటి కాంబినేషన్ అన్నమాట. చికెన్ కర్రీలోకి కానీ, మటన్ కర్రీలోకి కానీ, వెజ్ నాన్ వెజ్ వేటిలోకైనా కానీ రాగి సంగటి బాగుంటుంది అన్నమాట. వేటిలోకైనా సెట్ అవుతుంది. ఈరోజు నేను కాంబినేషన్ బెండకాయ బజ్జీ చేశాను అనమాట. రాగి సంగటి, బెండకాయ బజ్జీ ఇవైనా కానీ వెజ్ అనమాట. ఈరోజు వెజ్లోకి కానీ నాన్ వెజ్లోకి కానీ వేటిలోకైనా కానీ రాగి సంగటి బాగుంటుంది. కుక్కర్లో వేసినామంటే మనం ఈజీగా త్వరగా రాగి సంగటి అవుతుంది అన్నమాట. ఈ విధంగా చేసేసుకొని కాంబినేషన్ అనమాట. బెండకాయ బజ్జీ, రాగి సంగటి, వేడి రాగి సంగటి, వేడి బెండకాయ బజ్జీ అనమాట కాంబినేషన్ ఈరోజు నేను చేశాను. ఈ రాగి సంగటి ఈజీగా కావాలంటే మనం కుక్కర్లో వేసుకున్నామంటే 5 నిమిషాల్లోనే మనకు రాగి సంగటి తయారైపోతుంది. ఈ రాగి సంగటి హెల్త్కి చాలా మంచిది అన్నమాట. ఈ రాగి సంగటి ఏ కూరలోకైనా కానీ సెట్ అవుతుంది, బాగుంటుంది. వెజ్ కూరలు కానీ నాన్ వెజ్ కూరలు కానీ వేటికైనా బాగా సెట్ అవుతుంది అన్నమాట. ఈరోజు నేను కాంబినేషన్ రాగి సంగటి, బెండకాయ బజ్జీ చేశాను అన్నమాట. చూపిస్తా చూడండి. ఇట్లా అద్దుకొని తింటే కాంబినేషన్ బాగుంటుందండి. సరే, ఉంటా ఫ్రెండ్స్. బాయ్ ఫ్రెండ్స్. రాగి సంగటి, బెండకాయ బజ్జీ కాంబినేషన్ బాగుందో లేదో మీరు కూడా ట్రై చేసి చూడండి. తినకోకుంటే ఎప్పుడైనా కానీ ఇప్పుడు ట్రై చేసి చూడండి, బాగుంటుంది. ఉంటా ఫ్రెండ్స్. బాయ్ ఫ్రెండ్స్.